అసలు ఇక్కడ ఏం కనిపిస్తలేదు, మొత్తం ఫాగే ఉన్నది ముందు. ఏందో నాకు అర్థమవుతలేదు. ఎంత పైకి వచ్చినాం తెలుసా మనం ఇప్పుడు. కానీ మస్తు ఉంది వెదర్ మాత్రం జబర్దస్త్. నాకు హిమాచల్ ఎంటర్ అయిన తర్వాత ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. షిమ్లా వచ్చినట్టు షిమ్లాకి ఒక 5-6 కిలోమీటర్స్ లోపలనే రూమ్లో అవి తీసుకోవాలి. ఇది షిమ్లా మెయిన్ బస్ స్టాప్. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ట్రాఫిక్ అట్లనే ఉన్నది, ఫాగ్ అట్లనే ఉన్నది, వెదర్ కూడా జబర్దస్త్ ఉన్నది. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గాయస్. ఫ్రమ్ షిమ్లాకి ఒక 150 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా. అండ్ లొకేషన్ చూడుర్రీ, హైవే పైనే ఉన్నా నేను. ఏమండి అది హైవే, నా మొత్తం వెనకాల చూడు. ఈ అమ్మ జబర్దస్త్ లొకేషన్ ఉంది. సో ఈరోజైతే నేను చండీగఢ్ పోతున్నా. చండీగఢ్ ఇక్కడ నుండి వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఎంత 300 చేంజ్ ఏమో ఉంది. దానికి మనకి 6 hours టైం అయితే పడుతుంది. సో ఈరోజు చండీగఢ్. అండ్ రేపటి ప్లాన్ ఇంకా నేను డిసైడ్ చేయాలి ఢిల్లీ పోవాలన్నా అవుతా అని చెప్పేసి. సో ఇవాళైతే చండీగఢ్ వరకు అయితే పోదాం. ఇక మన ఏమంటారు అయిపోయింది, మన సిరీస్ అయిపోయినట్టే లడాఖ్ది. మా అంటే ఇంకో 3-4 days విల్ బీ ఇన్ హైదరాబాద్. చూద్దాం, అగర్ ఇవాళ ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే లైక్ వీడియో చేస్తా, లేదంటే ఇది నార్మల్ రోటే కదా, చూద్దాం. చండీగఢ్ అయితే మనం మ్యాక్సిమం 4 to 5 వరకు అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు టైం 9:30 అవుతుంది. మంచి వండుకున్న రాత్రి. ఇక్కడ షిమ్లా సైడ్ చాలా ఉబ్బరిస్తుంది. అసలు హిమాచల్ ఎంటర్ అయినప్పటికెళ్ళి ఫుల్ ఉబ్బరి ఉండే. వింటర్లో ఇక్కడ వస్తే మస్తు మజా వస్తుంది. నిన్న రాత్రి చూసుంటే ఇట్లా పొగలు వచ్చినాయి కదా మనం వచ్చేటప్పుడు, మొత్తం ఇక్కడనే ఉండే. ఎక్కువ లేట్ చేయకుండా బండికి లగేజ్ సెట్ చేసేసి నేను డైరెక్ట్ మోటో బ్లాగ్లో కలుస్తాను. మనం ఫైనల్ డేస్ అయితే వచ్చేసిన ఇంకొక 2-3 days అయితే మనం హైదరాబాద్లో వెళ్ళిపోతాం. ఇదే నేను నిన్న రాత్రి చేసిన హోమ్ స్టే. హైవే పక్కనే ఉంది మంచిగా. పొద్దుగాల లేద్దాం అనుకున్నా కానీ ఫుల్ నిద్రపోయినా. 8:30-9 గంటలకు లేచిన. దాన్ని ఫ్రెష్ అయిపోయి ప్యాకింగ్ చేసేసుకుని ఇక ఇప్పుడైతే ఇక్కడ నుండి వీఆర్ స్టార్టింగ్ టు షిమ్లా. ఈ అమ్మ 140 కిలోమీటర్లకి దగ్గర దగ్గర 4 hours టైం అయితే చూపిస్తుంది. వ్యూస్ మాత్రం బాగున్నాయి అండ్ ఫాగ్ కూడా కనిపిస్తుంది, కానీ వేడి మాత్రం దప్పాయించి కొడుతుంది. మొత్తం చెమట అయిపోయినా నేను. — 144 కిలోమీటర్స్కి 4.5 hours టైం చూపిస్తుంది షిమ్లాకి. మ్యాక్సిమం నాకు తెలిసి రోడ్లు బాగానే ఉన్నాయి, కానీ ఇట్లా ఘాట్ రోడ్స్ ఉన్నాయి. కొండలు ఎక్కాలే దిగాలే, అందుకే ఇంత టైం పడుతున్నట్టుంది. ఓ జర ఇప్పుడు కొంచెం బండి నడుపుతుంటే గాలికి చల్లగా ఉంది. ఇక్కడ ఇల్లులు జబర్దస్త్ ఉన్నాయి భయ్యా, కొండల మీద కట్టుకోరు. అండ్ ఇది ఎంత ఫాగ్ కనిపిస్తుంది కదా, ఫుల్ వేడి ఉంది. టిఫిన్ కూడా ఏం చేయలేదు నేను ఇంకా. ఇక టిఫిన్కి ఏం ఆపడు లేదు, పెట్రోల్ కూడా ఉంది. డైరెక్ట్ షిమ్లాలోనే మనం లంచ్ చేసుకుందాం షిమ్లా దాటినాక. షిమ్లాకి నుంచి చండీగఢ్ జస్ట్ 2 hours ఉంది. సో షిమ్లా పోవడే పెద్ద టాస్క్. రాత్రే కొడుతుండే, కానీ ఈ రోడ్లల్లో చాలా డేంజర్ అని చెప్పేసి రాత్రి అక్కడ స్టే చేసేసుకున్నా. నాకు షిమ్లా ఇంకొక 80 kilometers అవుతుంది. ఆ పైన కొండ పైన ఇల్లులు చూడర్రీ, అంత పైన ఎట్టో కట్టిర్రా ఈ అమ్మ. ఏం అర్థమైంది ఇది, ఎంత పైన ఇట్లా ఇల్లులు కొడుతుర్రు. అండ్ ఇంకోటి ఇక్కడ పీచెస్, ప్లమ్స్ అవి ఉంటాయి కదా, మన చిన్న ఫ్రూట్స్, ఆలు బుకాలు అంటారు, అవి పీచెస్, యాపిల్స్ అవన్నీ లైన్లో అమ్ముతున్నారు. ముందేనా ఖాళీ ఉన్న దగ్గర ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తారు. నాకు తెలిసి దగ్గర దగ్గర టైం ఎంత 12:30 అవుతున్నట్టుంది. మనం ముందు పోయాక చూద్దాం ఒకసారి ఒక షాప్లో ఏమేమి అమ్ముతారు, దాని రేట్లు ఎంత ఉన్నాయో. ఇప్పుడు షిమ్లాలో తీసుకున్నాం అనుకో, టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఫుల్ ఎక్కువ రేట్ ఉంటాయి. అదే కొంచెం బయట తీసుకున్నాం అనుకో, ఇట్లా కొంచెం తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి.
ఏడ ఉంది చూద్దామా. ఏడ కూడా రష్ కాదు. ముందు ఆగుదాం, మనకు బండి పార్కింగ్ ఉండే జాగా టైప్లా. మనం ఇంకా పైకి పోతున్నాం. ఒక్కసారి షిమ్లా వెళ్ళిపోయినామంటే అడిగేసి చండీగఢ్ చాలా ఈజీ. 2 hours వెళ్ళిపోవచ్చు చండీగఢ్. నేను పొద్దున టిఫిన్ కూడా ఏం చేయలేదు, ఫుల్ ఆకలి అవుతుంది నాకు. కొంచెం చలి కావాలి భయ్ నాకు. ఎన్ని రోజులు చలి చచ్చిపోయినానా, ఇప్పుడు ఇక్కడ రాగానే ఉబ్బరికి చచ్చిపోతున్నా నేను. ఖాళీ ఏడా కొంచెం మనకి ఆ శిశువులా ఆడనే, ఆ శిశువు కాడనే మనకు చలి ఉండే, తర్వాత చలి లేదు ఏం లేదు. కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నా, లైక్ ఆలుబుకారు, ప్లమ్. ఎంత స్వీట్గా ఉన్నాయి తెలుసా. మార్నింగ్ తెంపినట 50 రూపీస్ 60 రూపీస్లో డబ్బా వచ్చేస్తుంది. మన ఇంటి దగ్గర 100 రూపాయలు 120 కదా, ఇక్కడ 50 రూపాయలు 60 రూపాయలకు వచ్చేస్తుంది డబ్బాలు. 2 డబ్బాలు అయితే తీసుకున్నా. ఇక్కడ వచ్చితే కంపల్సరీ మిస్ చేసుకోకుండా ఇవి తీసుకోర్రి, ఎందుకంటే మన హైదరాబాద్లో చాలా ఎక్స్పెన్సివ్. కానీ ఏం స్వీట్ ఉండే తెలుసా పండ్లు మాత్రం. బ్లాక్ ఏదో చెప్పిండు, అది బ్లాక్ ప్లమ్ అంట, పెద్దగా ఉంది. మన ఆలు పుకార్ కంటే కొంచెం పెద్దగా ఉంది. అదొక ట్రై చేసిన. ఆప్రికాట్, కుర్బానీ అవి కూడా మస్తు ఉండే తీయగా. మన ఇంటికాడ దొరుకుతాయి కానీ చాలా ఎక్స్పెన్సివ్ హైదరాబాద్లో. ఇక్కడ నార్మల్ రేట్లలో 50-60 రూపాయలలో డబ్బా వచ్చేస్తుంది మనకు. సడన్గా చూడండి వాతావరణం ఎట్లా చేంజ్ అయిపోయింది. విత్ ఇన్ ఇన్స్టెంట్ సెకండ్లలో వాతావరణం చేంజ్ అయిపోయింది. ఇట్లా పైకి రాగానే మొత్తం ఫాగ్. ఏ అమ్మా ఏందిరా అయ్యా, ఇప్పటికిప్పుడు ఫుల్ ఉప్పరిచ్చింది. విత్ ఇన్ ఇన్స్టెంట్స్లో మొత్తం చల్లగా అయిపోయింది ఫాగ్. ఇంకా మనం షిమ్లాకి కూడా పోలేదు, అప్పుడే ఇట్లుంది. ఇంకా ముందు ఇంకా ఎక్కువ ఉంది ఫాగ్. వావ్, ఈ రైడ్లో నాకు ఎన్ని టెర్రెన్స్లో అన్ని ఏమంటారు అన్ని సీజన్స్ ఒకటేసారి చూసిన నేను. ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం. ఈడనేమో చలికాలం కనిపిస్తున్నది మొత్తం ఫాగ్. వావ్ సూపర్ ఉన్నది మొత్తం ఫాగ్. సూపర్ లవ్ ఇట్. వా, ఇన్స్టెంట్లో వాతావరణం చేంజ్ అయిపోయింది. ఒక 15 నిమిషాల ముందు ఎట్లుండే, ఇప్పుడు మొత్తం ఎట్లా అయిపోయింది. ఒక దగ్గర ఆగుకుందాం జరసేపు. ఏంట్రా అయ్యా ఇది, ఏం కనిపిస్తలేదు ఇలా. సూపర్ ఉంది పో. ఇక్కడ ఆపుకుంటా, ఇక్కడ కాదు కొంచెం ముందు ఆపుకుందాం. ఏం కనిపిస్తలేదు ఇలా. వావ్.
ఇక్కడైతే కొంచెం సేపు బ్రేక్ తీసుకున్నా. అండ్ ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నా. ఇంకా 160 కిలోమీటర్స్ ఉంది మనకి. మొత్తం ఘాటే ఉన్నది కింది దాకా. 4 అవర్స్ 5 అవర్స్ టైం పడుతుంది. 5:30 మ్యాక్స్ 6 వరకు అయితే హోటల్ బుక్ చేసుకున్నాను నేను. హోటల్కి అయితే వెళ్ళిపోవాలి చండీగఢ్లో. ఎందుకంటే ఇప్పుడు మనం మ్యాక్సిమం ఆల్టిట్యూడ్ చాలా కిందికి వచ్చేసినాం కదా, సో మనకి జల్దీ చీకటి అయిపోతుంది. నేను ఎక్కువ రిస్క్ తీసుకోను. ఘాట్ ఎంత జల్దీ అయితే అంత జల్దీ దిగేయాలి. ఇప్పుడు ఈయనే కొంచెం బ్రేక్ఫాస్ట్ లెక్క బ్రంచ్ అనుకోండి. ఇక లంచ్కి మధ్యలో బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ఇంకా బ్రేక్ఫాస్ట్కి మధ్యలో బ్రంచ్ లెక్క బ్రెడ్ ఆమ్లెట్ తినేసిన. ఇక ఇక్కడ ఆగేది లేదు, సీదా మనం కిందికి పోయి ఆగాలి. అసలు ఇక్కడ ఏం కనిపిస్తలేదు, మొత్తం ఫాగే ఉన్నది ముందు. ఏందో నాకు అర్థమవుతలేదు. ఎంత పైకి వచ్చినాం తెలుసా మనం ఇప్పుడు. కానీ మస్తు ఉంది వెదర్ మాత్రం జబర్దస్త్. నాకు హిమాచల్ ఎంటర్ అయిన తర్వాత ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అనుకున్నట్టు మంచిగా ఫాగ్, కూల్ వెదర్. ఈడ నేను రాత్రి స్టే చేసిన దగ్గర కాదు, కానీ ఇప్పుడు నేను అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన కదా ఆడ. అండ్ ఇది మస్తు ఉన్నది లొకేషను. మొత్తం ఫాగీ ఏదో సినిమాలలో చూపిస్తారు కదా అట్లనే ఉన్నది. ఇప్పుడు వెదర్ చూడడానికి ఇంత బాగుంది, కానీ ఇదే వెదరు ఒక ఏమంటారు డేంజర్గా మారడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. సో రెస్పెక్ట్ ద నేచర్. షిమ్లాకి ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. జబర్దస్త్ ఉంది బాయ్ షిమ్లా ఏరియా. ఏందో కానీ నాకు ఫుల్ నచ్చింది షిమ్లా ఒకటి, మసూరి ఒకటి. అప్పుడు ఉత్తరాఖండ్ ఉన్నప్పుడు నాకు మసూరి నచ్చింది, ఇప్పుడు షిమ్లా ఎంటర్ అయినా ఎంత ట్రాఫిక్ జామ్ ఎంటర్ కాగానే. ఇప్పుడు అర్థమైంది నా గూగుల్ ఎందుకు ఇంత టైం చూపించిందో. ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇదిగో మొత్తం రైట్ సైడ్ మొత్తం, లెఫ్ట్ సైడ్ మొత్తం బండ్లు ఆగిపోయినాయి. షిమ్లా వచ్చిన వాళ్ళు షిమ్లాకి నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ లోపలనే రూమ్లో అవి తీసుకోవాలి. ఇది షిమ్లా మెయిన్ బస్ స్టాప్. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ట్రాఫిక్ అట్లనే ఉన్నది, ఫాగ్ అట్లనే ఉన్నది, వెదర్ కూడా జబర్దస్త్ ఉన్నది. షిమ్లా క్యాపిటల్ సిటీ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. ఒక 30-40 కిలోమీటర్స్ పోయినామంటే ఇంకా మనకి ఘాట్ రోడ్స్ తలగాయి అని అనుకుంటున్నా. షిమ్లా పోలీస్ స్టేషన్. అసలు మెస్మరైజింగ్. నాకు ఇంగ్లీష్లో పదాలు వస్తలేవు పొగుడతామంటే, అంత మంచిగా ఉన్నది. అస్ట్రోషియస్, మెస్మరైజింగ్, ఆస్టానిషింగ్, వండర్ఫుల్, బ్యూటిఫుల్, ఇంకేమీ అర్థమవుతలే. ఇంకా పెద్ద పెద్ద పదాలు అదే ఐల్స్ వర్డ్స్ ఇంకా నోట్కి వస్తలేవు. ఏమైనా మీకు కూడా గుర్తుకొస్తే కామెంట్లో వేయండి ఇంగ్లీష్లో ఇంకేమేమి పదాలు ఉన్నాయో. ఏమన్నా వ్యూ ఉందా వెనకాల? జబర్దస్త్ ఉన్నది అది. దాంతో ఒక ఫోటో కావాలి నాకు, తీసేటోడు ఎవడున్నాడు ముందు వరకు అడుగుదాం. ఈడ జబర్దస్త్ వ్యూ ఉంది. ఫోటో తీసేటోళ్ళు వాళ్ళని ఉంటే సూపర్ వస్తుంది. షిమ్లా ఘాట్ దిగినాక పెద్ద హైవే అయితే దొరికింది. ఇది చండీగఢ్ వరకు ఇట్లనే ఉన్నది. అంటే ఘాట్ సెక్షన్ హైవేనే, కానీ చెప్పరు వస్తున్నది హైవే. మధ్య మధ్యలో కొన్ని డైవర్షన్స్ ఉన్నాయి అంతేగాని సూపర్ ఉంది రోడ్. ఇట్లా పండబెట్టి నడపచ్చు. ఎవరు వస్తుంది పంట మీద నడుపుతుంటే. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఎంత విశాలమైన రోడ్డు చూస్తున్నావు కదా.
మనం మ్యాక్సిమం అయితే హిల్ దిగిపోయినాము. టైం 6:30 అవుతుంది. ఇంకొక 30 కిలోమీటర్లే ఉన్నది చండీగఢ్కి. రోడ్డు మాత్రం సెక్సీగా ఉన్నది. చెప్తున్నా కదా, స్పోర్ట్స్ బైక్ ఉంటే పండ పెట్టి నడపచ్చు, అంత మంచిగా ఉన్నాయి రోడ్లు. అండ్ కర్వ్స్ మాత్రం నిజంగా ఈ బండి మీద నాకు ఇంత నడుపుతుండే మజా వచ్చింది. అదే స్పోర్ట్స్ బైక్ ఉంటే మాత్రం సూపర్ ఉంటుండే. ఈ రోడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనము చండీగఢ్కి ఒక 60 కిలోమీటర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుంది. కానీ లాస్ట్ 30 కిలోమీటర్స్ రోడ్ మాత్రం సూపర్. చూడండి, ఇట్లా మొత్తం బెండింగ్స్, కర్వ్స్, మస్తు మజా వస్తుంది బండి నడిపేటప్పుడు. నాకు ఇన్ని రోజులు ఆ కుండల మీద నడిపించి కొంచెం యాస్టకు వచ్చింది, స్లోగా పోలేకపోతున్నా. ఇలా ఒకటేసారి రోడ్ చూడగానే దన్న జంపబుల్ అవుతుంది బండి. 5 minutes later. హోటల్ దగ్గరకు వచ్చేసినాం, ఇంకొక 100 మీటర్స్. కానీ ఈ అమ్మ లాస్ట్ ఒక అర్ధ గంట 45 మినిట్స్ నాకు మస్తు నచ్చింది డ్రైవ్. సూపర్ నడిపిన బండి కూడా. ఇన్ని రోజులు మెల్లగా 20-30 ఆ గడ్డల మీద, రాళ్ళ మీద ఎక్కించినాం కదా, ఒకటేసారి కుల్లా రోడ్డు దొరకంగానే మస్తు అనిపించింది. ఐ థింక్ ఇదే బోలో ఇదే. చండీగఢ్కి అయితే వచ్చేసిన టైం 7 అవుతుంది. సేమ్ అదే రూమ్లో దిగి లాస్ట్ టైం ఎంత 590 ఏమో పడ్డది. ఈరోజు అయితే జల్దీ వండుకుని మార్నింగ్ అయితే 5 o'clock లేచేసి స్టార్ట్ అయిపోతా హైదరాబాద్కి. ఢిల్లీలో స్టే చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఆడ స్టే చేసి ఒకరోజు వేస్ట్, పైసలు కూడా వేస్ట్. ఆడ చేసి మనం ఏం లేదు ఇక అట్లా అని చెప్పేసి మార్నింగ్ 5 గంటలకు స్టార్ట్ అయిపోతా. చండీగఢ్ ఎంటర్ కాగానే ఫుల్ వేడి, మొత్తం చెమటలు పట్టేసినాయి, బాడీ అంతా చెమట అయిపోయింది. పోయి స్నానం చేసుకుంటా, వచ్చి రెస్ట్ తీసుకొని పండుకుంటా. బయటికి కూడా ఏం పోను నేను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.